గడప గడపలోన నీ పేరు రాసుకున్నవే, కడుపులోన పెట్టుకొని మమ్ముల చూసుకున్నవే, మాకెంత గోస వచ్చే ఏదోటి జయవే. అవరికెరుక మా బాధ సాధలు, కంఠస్థవేగా మా కన్నీటి గాథలు, ఒక్కొక్క ఇటుక పేర్చి కడుతుంటే సౌదము కాలదనుకోని మేమే. గట్కేసర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో మారలక్ష్మరెడ్డి గారి అధ్యక్షతన ఆ కమిటీ మరియు ఇక్కడ యువకులందరూ కూడా కలిసి గత 18 సంవత్సరాల నుంచి కూడా ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇక్కడ నిర్మాణం నత్తనడక నడుస్తున్నది. అందులో భాగంగా ఈ గత అన్ని ప్రభుత్వాలు కూడా కొన్ని చేసుకుంటూ పోవడం జరిగింది గత ప్రభుత్వాలు కూడా. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ 1 ఇయర్ నుంచి కూడా ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ ఆ కాంట్రాక్టర్కు ఎలాంటి బిల్లులు కూడా ఇప్పటివరకు అతను చెల్లించలేదు. గతంలో గారు మల్లారెడ్డి గారు ఉన్నప్పుడు కొద్ది పనులు జరగడం జరిగింది. అతని సొంత నిధులు కూడా అతను కొన్ని ఆ కాంట్రాక్టర్కి ఇచ్చి పనులు చేయించడం జరిగింది ఇక్కడ. ఇంకా అతను కొన్ని బ్యాలెన్స్ కూడా మల్లారెడ్డి గారికి కాంట్రాక్టర్ ఇవ్వాలి. మేము గతంలో కూడా కాంట్రాక్టర్ గారిని కోరాము. అతనికి ఇచ్చే బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది తర్వాత ఇచ్చినా బాధ లేదు, కానీ ఈ బ్రిడ్జ్ అయితే కంప్లీట్ చేయమని మనం ఆ కాంట్రాక్టర్ సత్యరెడ్డి గారిని కోరడం జరిగింది. అయినా కూడా అతను ముందుకు ఎందుకంటే వాళ్ళకి చాలా బిల్ పెండింగ్ ఉంది కాబట్టి వాళ్ళు ముందుకు రావడం లేదు. ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు గత సంవత్సరం నుంచి కూడా ఈ బ్రిడ్జి పట్ల ఎలాంటి పట్టించుకోకుండా ఈ నడకం జరుగుతుంది. నేను ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు కానీ, ఇక్కడ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంజయ్య గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు హర్వర్ధన్ రెడ్డి గారిని కోరుతున్నా, ఇక్కడ మా లోకల్ కాంగ్రెస్ లీడర్లకు వాళ్ళ ఏం ఆలోచన చేస్తున్నారో మాకే తెలియదు, కానీ మీరు పెద్ద స్థాయిలో ఉన్నారా కాబట్టి మీరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చి తొందరగా ఈ బిల్లు కాంట్రాక్ట్కి ఇచ్చినట్టయితే వితిన్ షార్ట్ పీరియడ్ మాత్రం అన్ని కంప్లీట్ దగ్గరకు వచ్చింది. కానీ 4 స్లాబులు పడితే ఈ బ్రిడ్జ్ అయిపోతుంది. ఈ కంటిన్యూ వర్క్ డే అండ్ నైట్ వర్క్ చేస్తే నీకు వితిన్ 1-2 మంత్స్లో కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ముఖ్యంగా కాంగ్రెస్ ప్రజలకు మేము కోరుకుంటున్నాం ఇక్కడ. ఎందుకంటే చాలా 18 ఏళ్ళ నుంచి ఇక్కడ ప్రజలు ఇక్కడ గేట్ అవతల బాలాజీ నగర్ కానీ, ఇక్కడ గాంధీనగర్ కానీ, అక్కడ కుండాపూర్ కానీ, ఇక్కడ షామీర్పేట తీసరా వెళ్ళే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ గేట్ అవతల ఉన్న వాళ్ళు అక్కడ వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చుట్టుముట్టు వాళ్ళకి అప్ అండ్ డౌన్ ఇక్కడ వచ్చిపోవాలంటే 6-7 కిలోమీటర్లు అవుతుంది. దానివల్ల చాలామందికి కూడా ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయి. చాలామంది కూడా ఈ రైలు కట్ట దాటి కూడా చాలామంది 2-3 మరణించడం కూడా జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని తప్పకుండా చేస్తారని తెలియజేసుకుంటూ, ఏదైతే ఐక్య కార్యాచరణ మొదలుపెట్టిన పెద్దలు లక్ష్మారెడ్డి గారు, మళ్ళీ అలాగనే మా ఇక్కడ ఉన్న పిల్లలు యూత్ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు, సంతోషం, ధన్యవాదాలు. కాబట్టి ఈ కార్యక్రమము కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ ప్రభుత్వం ముందుకు వచ్చి మనకి ఏదైనా పగడబంది హామీ ఇచ్చేంత వరకు కూడా ఇక్కడ ఉన్న యువజన సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, యువత కానీ ముందుకు ఉండి ఈ కార్యాచరణ కంటిన్యూ రోజుకొక 6 మంది కూర్చోవాల్సిందిగా వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది కార్యాచరణ కమిటీ. కాబట్టి రేపు మా వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మా కౌన్సిలర్లు, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు, అలాగే కోఆప్షన్ మెంబర్లు కూడా ఇక్కడ రేపు కూర్చుంటున్నారు. కాబట్టి ఇక్కడ నేను ముఖ్యంగా మాజీ ఎంపీపీగా నేను అందరినీ ఇక్కడ కోరుతున్నా, ప్రజలను, కుల సంఘాలను, మీరు కూడా సంఘీభావంగా ముందుకొచ్చి ఈ ఏదైతే ఈ కమిటీ కార్యాచరణ కమిటీ అయితే ఉందో వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉండి దీని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మనం ఈ కార్యక్రమాన్ని చేసినట్టయితే బాగుంటుందని కుల సంఘాలకు, యువజన సంఘాలకు కోరుతున్నాను. ప్రతిరోజు ఒక 6 చొప్పున కూర్చోవాలి. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఒకరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ మనకు కమలాకర్ గారి దగ్గర ఒక డైరీ ఉన్నది, వాళ్ళు రాసుకుంటున్నారు. కాబట్టి మీరు అందరూ వచ్చి ఆ పేర్లు ఇచ్చినట్టయితే ఇక్కడ నమోదు చేసుకొని ఆ రోజు మీకు కేటాయిస్తారని తెలియజేసుకుంటూ, ఇక్కడ ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తాను.